హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ చికెన్ పులావ్ అండి. కిలో తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు వేసుకున్నాను, ధనియా మసాలా ఒక 2 స్పూన్లు వేసుకున్నాను, పెప్పర్ పౌడర్ అండి 1 స్పూన్ వేసుకున్నాను, గరం మసాలా ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. కొంచెం స్పైసీగా బాగుంటుందని. ఇప్పుడు యాలక్కాయలు 3, దాల్చిన చెక్క 2 పీసులు, లవంగాలు 4, బిర్యానీ పువ్వు ఒక 2 వేసుకున్నానండి. ఇప్పుడు చికెన్ మసాలా ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటుంది. సాజీరా అండి 1 స్పూన్. ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఒక గుప్పుడంత తీసుకోండి. మంచిగా మ్యారినేషన్లోకి మంచిగా పడుతుంది, ఫ్లేవర్ బాగుంటుంది. కసూరి మేతి ఒక 1/2 స్పూన్ తీసుకున్నానండి. ఇట్లా నలుపుకుని వేసేసుకున్నాను. ఎక్కువ వేసుకోవద్దు. కసూరి మేతి కిలోకి ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. కసూరి మేతి ఎప్పుడైనా కానీ కొంచెమే వేసుకోవాలి. కారం ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. సాల్ట్ మ్యారినేషన్కి కిలో చికెన్కి తగినంత వేసుకున్నానండి. మళ్ళీ ఎసరులో కొంచెం వేసుకోవాల్సి వస్తుంది. నిమ్మకాయ చెక్కలు 3 తీసుకున్నాను. మీడియం సైజు నిమ్మకాయ 3 తీసుకున్నాను. పిండేసుకున్నానండి. నేను జీరా పౌడర్ ఒక 1/2 స్పూను వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే బాగుంటుంది కొంచెం. ఇంకా 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ ఆల్మోస్ట్ వేసేసానండి. మంచిగా గ్రేవీ వస్తుందని. పెరుగు ఎక్కువ వేసుకుంటే మంచిగా గ్రేవీ అనేది మంచిగా వస్తుంది, మంచిగా ఊరుతుంది కదా, మంచిగా వస్తుందండి. మ్యారినేషన్ చేసుకొని ఒక 2 అవర్స్ అట్లా పెట్టుకున్నానండి. బాండీ పెట్టుకుని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. మంచిగా కాగిన తర్వాత మళ్ళీ కూడా మసాలా దినుసులు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, పువ్వు, లవంగ, యాలకులు అన్నీ కూడా వేసుకుని 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. 1 పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా మళ్ళీ వేసుకోవాలి. మంచిగా అవి మగ్గబెట్టుకోవాలి. బాగా అలా కలుపుకొని మగ్గబెట్టుకొని మ్యారినేషన్ చేసుకున్నది వేసేసుకోవాలండి. మ్యారినేషన్ నైట్ నానబెట్టుకుని మార్నింగ్ వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుని మంచిగా మూత పెట్టేసుకోవాలి. కలుపుకోవద్దు. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కలుపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. కొంచెం మంచిగా వాటర్ లాగా అనేది మంచిగా వస్తుంది, గ్రేవీ లాగా వస్తుందండి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటేను ఇలా ఆ గ్రేవీలో ముక్క ఉడికిందా లేదా అని చూసుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇంకా బియ్యం వేసేసుకోవచ్చు. నేను కిలో చికెన్కి 3 గ్లాసులు అంటే 3/4 కిలో బియ్యం వేసుకున్నానండి. ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. వేసేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినా ఉంచుకోవాలండి. ఆ గ్రేవీలోని ఉంచుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు 3 గ్లాసులు బియ్యానికి కూడా 4 గ్లాసులన్నర వాటర్ పోసుకున్నాను. 2 గ్లాసులకి 3 గ్లాసులు అన్నట్టండి వాటర్ పోసుకుని మంచిగా కలుపుకొని ఇప్పుడు వాటర్కి తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. 1 స్పూను అట్లా
చూసుకోండి, చూసుకుంటే తెలుస్తుంది కదా. ఇలా ముందు ఐలో పెట్టుకోవాలి, తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి నెమ్మదిగానే. ఇలాగా అస్తమానం కలపొద్దు, కలిపితే ఇచ్చులు పోయినట్టు అయిపోద్ది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసేసుకున్నాము, ఒకసారి మూత పెట్టుకున్నాము. రెడీ అయిపోయిందండి చికెన్ పులావ్. మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.